वबरकातुहू इन्नल हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मय यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मय युज़्लिल्हु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व नशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम। शर्रुल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा सुब्हानका ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. పూర్తి ప్రపంచంపై ఆధిక్యత గలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ ధార్మిక కార్యక్రమంలో మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి అలాగే ఈ కార్యక్రమం కోసం ఎవరైతే తమ ధనాన్ని ఖర్చు పెట్టారో, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారందరికీ అల్లాహ్ ఇహ మరియు పరలోకాల్లో మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏమిటి అంటే దాన ధర్మాలు, వాటి యొక్క ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత. మనం ముందు పరిశీలన చేశామనుకోండి, ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయం సూర బఖరా 271 వాక్యాన్ని పరిశీలిస్తే, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఇన్ తుబదు సదకాతి ఫనిఇమ్మా హియ వ ఇన్ తుఖ్ఫూహా వ తుతుహల్ ఫుకరా ఫహువ ఖైరుల్ లకుం వ యుకఫిర్ అన్కుం మిన్ సయ్యాతికుం వల్లాహు బిమా తఅమలూన ఖబీర్. అర్థం ఏమిటి అంటే, ఒకవేళ మీరు బహిరంగంగా అయినా, గోప్యంగా అయినా, అంటే రహస్యంగానైనా దాన ధర్మాలు చేస్తే అవి రెండూ కూడా మంచివే. కానీ ఏ దాన ధర్మాలు అయితే రహస్యంగా చేస్తారో అది చాలా ఉత్తమం. అల్లాహ్ అన్నీ చూస్తూ ఉన్నాడు అని ఈ వాక్యంలో చెప్పబడింది. ముందుగా మనం పరిశీలన చేశామనుకోండి, దాన ధర్మాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి బహిరంగంగా చేసేవి, 2 గోప్యంగా చేసేవి. ఇవి రెండూ కూడా అల్లాహ్కు ఇష్టమే. కానీ ఏ దాన ధర్మాలైతే రహస్యంగా చేయబడతాయో అవి అల్లాహ్ దృష్టిలో చాలా ఉత్తమంగా ఉంటాయి. ఇక్కడ మనము సదకా అంటే ఏమిటి, దాన ధర్మాలు అంటే ఏమిటి అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, దాన ధర్మాలు అంటే అల్లాహ్ మనకు ఏదైతే ప్రసాదించాడో దానిని ఎవరికైతే అవసరమో వారి వద్దకు చేర్చడం. ఉదాహరణకి మస్జిదులకి, మదర్సాలకి ఎవరైతే దావా కార్యక్రమాలు చేస్తున్నారో వారికి, అనాథలకి, పేదవారికి,
బీదవారికి మరియు ఎవరైతే విధవలు ఉన్నారో వారందరికీ కూడా ఎవరెవరికైతే ఎంతెంత అవసరమో వారందరికీ సదకా దాన ధర్మాలు చేయడము తప్పనిసరి. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే ఎప్పుడైతే ఒక నెలలో రంజాన్ మాసం రాబోతుంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ మాసం వస్తుంది అంటే ఎలా సిద్ధమయ్యేవారో తెలుసా? హదీస్ గ్రంథాలు తెలియపరుస్తున్నారు. అజ్వద మినర్ రీహిల్ ముర్సలహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేగంగా వీచే గాలి మాదిరిగా సిద్ధపడేవారు. దేనికోసము అంటే దాన ధర్మాలు చేయడం కొరకు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆర్థిక బాధల్లో ఉండేవారు. స్వతహాగా వారి దగ్గర ధనం తక్కువ ఉండేది. అయినప్పటికీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు? వేగంగా గాలి ఏదైతే వీస్తుందో దానిలాగా దాన ధర్మాలు చేయడం కోసము సిద్ధమయ్యేవారు. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, అబూ మాలిక్ అషరీ రజల్ అన్నవారి కథనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. అత్తుహూర్ షత్రుల్ ఈమాన్ వల్హమ్దులిల్లాహి తమ్లాఉల్ మీజాన్ వ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి తమ్ఆని మా బైన సమాయి వల్ అర్ద్ వస్సలాతు నూర్ వస్సబరు దియా వస్సదఖతు బుర్హాన్. అల్లాహు అక్బర్. ఎన్ని విషయాలు చెప్పారు చూడండి. ఇందులో మన అంశానికి సంబంధించినటువంటి ఒక విషయం ఉంది. అదేమిటి? వస్సదఖతు బుర్హాన్. దాన ధర్మము, దాతృత్వము అనేది మనిషిలో విశ్వాసాన్ని తెలియజేసే ఒక నిదర్శనం. అల్లాహ్. ఒక వ్యక్తి దాన ధర్మములు చేస్తున్నాడే దాని అర్థం ఏంటో తెలుసా? తన విశ్వాసాన్ని అది బహిర్గతం చేస్తుంటుంది. ఒక వ్యక్తిలో మానవత్వం ఉంది అని చెప్పడానికి, మరియు ఒక వ్యక్తి పరులకు సహాయం చేస్తున్నాడు అని చెప్పడానికి, ఒక వ్యక్తిలో విశ్వాసం అనేది ఉంది అని తెలియపరచడానికి నిదర్శనం ఏమిటి? దాన ధర్మాలు. సోదరులారా, దాన ధర్మాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాన ధర్మాలు చేసే వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే దాన ధర్మాల గురించి మరీ ముఖ్యంగా బాగా గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకని? దాన ధర్మాలు అనేవి కేవలము ముస్లిం సమాజానికి మాత్రమే చేయాలని ఎక్కడా లేదు. ఏదైతే మనం సంవత్సరానికి ఒకసారి జకాత్ ఇస్తామో, 2.5% జకాత్ ఏదైతే ఇస్తామో దానికి కండిషన్ ఏమిటి అంటే మనం ముస్లింలకు ఇవ్వాలి, మోమిన్లకు ఇవ్వాలి. కానీ దాన ధర్మాలు, సదకా ఏదైతే ఉందో అది ఎవరికైనా సరే మనం ఇవ్వవచ్చు. ఎవరైతే ఆకలిగా ఉన్నారో ఆ వ్యక్తికి ఆహారం తినిపించడము, ఎవరైతే దాహంగా ఉన్నారో వారికి మంచినీరు తాపించడము, ఎవరైతే వస్త్ర విహీనులు ఉన్నారో, వస్త్రాలు లేని వారు ఉన్నారో వారికి వస్త్రాలను తొడిగించడము, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనము దాన ధర్మం చేయవచ్చు. దాన ధర్మాలు చేసేటప్పుడు వారు ఏ కులం వారు, ఏ మతం వారు అని ఆలోచించవలసిన పని ఎంత మాత్రము లేదు సోదరులారా. ఎందుకని అంటే వారు మనుషులా కాదా, లేకపోతే మనం చేస్తున్నటువంటి సహాయానికి అర్హులా కాదా అన్నదే మనము పరిశీలన చేయాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని పరిశీలన చేసామనుకోండి, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో వస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మస్జిద్లో కూర్చొని ఉన్నారు. మస్జిద్లో కూర్చొని ఉంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక తెగవారు వచ్చారు. ఆ తెగవారు ఎలా ఉన్నారు అంటే చూడడానికి ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేవు. అలాగే వారందరూ కూడా చాలా రోజుల నుంచి ఆహారం తినక బక్క చిక్కిపోయి ఉన్నారు. వారిని చూడగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ముఖము మారిపోయింది, చాలా ఆందోళనగా మారిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను ఉద్దేశించి తెలియజేశారు. ఏమని తెలియజేశారు? సహాబాల్లారా, మీ దగ్గర ఏదైతే తినడానికి ఉందో, మీ దగ్గర ఏదైతే తొడగడానికి ఉందో దానిని వీరికి ఇచ్చివేయండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎప్పుడైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారో ప్రతి ఒక్కరూ కూడా తమ సాయశక్తులకు మించి తీసుకొచ్చి ఇస్తున్నారు. అందులో ఒక సహాబీ తీసుకొచ్చారు. ఆ సహాబీ చాలా పెద్ద సంచిలో అనేక వస్తువులు తినడానికి, తొడుక్కోవడానికి తీసుకొచ్చారు. వారు ఒక్కరే మోయలేకుండా తీసుకొస్తూ ఉన్నారు.
దానిని చూసినటువంటి మిగతా సహాబాలు ఎవరైతే ఉన్నారో, ఈయన ఇంత ఎక్కువగా ఇస్తున్నారు, మరి మనం తక్కువ ఇస్తే ఎలాగా అని వారు కూడా ఏం చేశారు, పూర్తిగా ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి అని అతి ఎక్కువగా తీసుకువచ్చారు. కాసేపటికి ఆ మస్జిద్లో ఒక పక్క తినే ఆహార పదార్థాల పెద్ద గుట్ట వచ్చేసింది, మరొక పక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్ద గుట్ట వచ్చేసింది. అల్లాహ్ అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఏమని తెలియజేస్తున్నారు, ఏ వ్యక్తి అయితే మొట్టమొదటిగా అతి ఎక్కువగా తీసుకువచ్చి మిగతా వారందరికీ ఆదర్శంగా ఉన్నారో వారి గురించి తెలియజేస్తున్న దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మన్ సన్న ఫిల్ ఇస్లామి సున్నతన్ హసనా, ఎవరైతే ఇస్లాంలో ఒక మంచి పనిని మొదలు పెడతారో వారు మొదలు పెట్టిన తరువాత ఆ పనిని వేరే వారు కూడా అనుసరిస్తున్నారు అంటే, ఎవరైతే ఆ పుణ్యకార్యం చేస్తారో వారికి పుణ్యం దొరుకుతుంది, ఎవరిని చూసైతే ఆ పుణ్యకార్యం చేశారో వారికి కూడా దానికి సమానంగా పుణ్యం దొరుకుతుంది. అల్లాహ్ అక్బర్. చూడండి ఎంత పెద్ద విషయం. చూడండి, ఒక్కొక్కసారి మనము ఇచ్చేటటువంటి దాన ధర్మాలు గోప్యంగా ఇవ్వడంలోనూ లాభం ఉంది, బహిరంగంగా ఇవ్వడంలోనూ లాభం ఉంది. ఉదాహరణకి మీరు బహిరంగంగా దాన ధర్మాలు చేశారు, దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, మీరు ఏదైతే దాన ధర్మాలు చేస్తారో అవి మిగతా వారందరికీ కూడా ఒక నమూనా లాగా ఉంటుంది. అంటే మనము కూడా ఇవ్వాలి. చాలా మంది దగ్గర ధనం ఉంటుంది కానీ ఇవ్వాలి అన్న ఆలోచన రాదు. కానీ ఎవరైనా ఒకళ్ళు ఆ దాన ధర్మాలు చేస్తే వెంటనే వీరికి కూడా ఆ ఆలోచన వస్తుంది, మనం కూడా దాన ధర్మాలు చేయాలి అని. కాబట్టి ఇది ఒక ప్రయోజనం. కానీ ఇందులో ఉన్న నష్టం ఏమిటి, ఇచ్చేటటువంటి వ్యక్తి రియాకారిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అంటే ఆ వ్యక్తి పరుల మెప్పు కోసము ప్రదర్శన బుద్ధితో దాన ధర్మాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ఎప్పుడైతే మనం గోప్యంగా దాన ధర్మాలు చేస్తామో అవి అల్లాహ్ స్వీకరిస్తాడు. రెండో విషయం ఏమిటి, మనలో రియాకారి ప్రదర్శన బుద్ధి అనేది రాదు. మొదటి విషయం. రెండోది, మనం ఎవరికైతే ఇస్తున్నామో, ఎవరైతే పేదవారు ఉన్నారో బీదవారు ఉన్నారో వారి యొక్క గౌరవ మర్యాదలను కూడా కాపాడిన వారం అవుతాం సోదరులారా. అల్లాహ్ అక్బర్. దాన ధర్మాల గురించి ఇస్లాంలో మనం పరిశీలన చేస్తే అనేక విషయాలు ఉన్నాయి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. 63వ అధ్యాయం సూరా మునాఫికున్ 10వ వాక్యంలో ఏమని తెలియజేస్తున్నాడు, వఅన్ఫికు మిమ్మా రజఖనాకుం కబ్లి అన్ యతి అహదకుముల్ మౌత్, మీరు మీ మరణ ఘడియలు రాకముందే దాన ధర్మాలు చేయండి. మనము మరణ ఘడియల్లోకి వెళ్ళిపోయిన తరువాత అప్పుడు దాన ధర్మాల గురించి ఆలోచించడం కాదు. ఎప్పుడైతే మనిషి సక్రాత్ యొక్క సంఘటనలోకి వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే దైవదూతలు కళ్ళ ముందు కనబడుతూ ఉంటారో, ఎప్పుడైతే పరలోకం కనబడుతూ ఉంటుందో అప్పుడు మనిషికి ఆలోచన వస్తుంది. ఏమన్నా ఆలోచన వస్తుంది, అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు, ఫయఖూల రబ్బీ లౌలా అఖ్ఖర్తనీ ఇలా అజలిన్ ఖరీబ్ ఫసద్దక వఅకుం మినస్ సాలిహీన్. ఎప్పుడైతే మనిషికి దైవదూతలు కనబడతారో, మృత్యు యొక్క దూతలు కనబడతారో అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ని అడుగుతున్నాడు, రబ్బీ నా ప్రభువు నాకు తిరిగి మళ్ళీ అవకాశం ఇవ్వు. అవకాశం ఇస్తే నేనేం చేస్తాను. చూడండి అనేక మంచి పనులు ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఏమని అడుగుతాడు, ఫఅస్సదక, నేను వెళ్ళి దాన ధర్మాలు చేస్తాను. ఇన్ని మంచి పనులు ఉన్నాయి, అన్నీ వదిలేసి ఆ వ్యక్తి అడుగుతాడు. ఎప్పుడైతే మృత్యు యొక్క దైవదూతలను చూశాడో ఏమని అడుగుతాడు, నాకు అవకాశం దొరికితే మళ్ళీ నేను వెళ్ళి మంచి పనులు చేస్తాను. అల్లాహ్ చూసారా, అంటే కళ్ళ ముందు మృత్యు కనబడిన తరువాత మనిషి అడిగేటటువంటి కోరిక ఏమిటి, నేను వెళ్ళి మంచి పనులు చేస్తాను, అవకాశం ఇవ్వు అని అల్లాహ్ని అడగడం. కానీ అక్కడ అవకాశం దొరుకుతుందా, కల్లా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం అనేది దొరకదు సోదరులారా. కాబట్టి మన బొందిలో ప్రాణం ఉండగానే సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసుకోవాలి. మరియు ఒకవేళ మనము దాన ధర్మాలు గనక చేస్తూ ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి. పరలోకంలో జరిగాయి, పరలోకంలో ఉన్నాయి, ఇహలోకంలో కూడా అనేక అద్భుతాలు జరుగుతాయి. అల్లాహ్ యొక్క సహాయం ఎలా అందుతుంది అంటే,
అల్లా యొక్క సహాయం ఎలా అందుతుంది అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గడిచినటువంటి కొన్ని జాతుల యొక్క ఉదాహరణ తెలియజేస్తున్నారు. సహీ హదీస్ గ్రంథాల్లో ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి ఒక దారి గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా, జాగ్రత్తగా వినండి, అకస్మాత్తుగా ఆ వ్యక్తికి పైనుండి ఒక శబ్దం వినబడింది. ఏమని? మేఘాలకి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఏమిటా ఆజ్ఞ? మేఘాలారా, మీరు ఫలానా వ్యక్తి యొక్క పొలంలోకి వెళ్ళి వర్షాన్ని కురిపించండి. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఎవరు ఈ మేఘాలకు ఆదేశం ఇచ్చారు అని. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ మేఘాలు ఎటుగుండా అయితే ప్రయాణం చేస్తున్నాయో అలాగే ఆ వ్యక్తి కూడా మేఘాలను అనుసరించుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకాశంలో మేఘాలు ఒక ప్రదేశంలో వర్షాన్ని కురిపించాయి. ఆ వర్షపు నీరంతా కూడా ఒక దారి గుండా ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినాయి? ఒక పొలంలోకి వెళ్ళాయి. వెంటనే ఆ వ్యక్తి ఆ పొలంలోకి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి పొలంలో పని చేసుకుంటున్నాడు. వెంటనే అడగడం జరిగింది, నీ పేరేమిటి అని. ఏ పేరైతే మేఘాలకు ఆదేశించబడిందో ఆ పేరునే ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. వెంటనే ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, అదేమిటి, మేఘాలకు ఏ పేరైతే వినిపించబడిందో ఆ పేరే ఈ వ్యక్తిది అని. వెంటనే అడగడం జరిగింది, నువ్వు ఏం మంచి పనులు చేస్తున్నావు, నేను ఇలా విన్నాను. వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు, నేను ప్రత్యేకంగా ఏ మంచి పనులు చేయటం లేదండి. ఏదైతే నేను రైతును కాబట్టి పంట వస్తుంది. పంట వచ్చిన తర్వాత ఆ పంట యొక్క లాభాన్ని 3 భాగాలుగా చేస్తాను. ఈ 3 భాగాలు ఏం చేస్తాను? ఒక భాగము నా కుటుంబ సభ్యులు, నా భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఉంచుతాను. రెండో భాగము మళ్ళీ తిరిగి పంట వేయాలి కదా, దానికోసం వినియోగించుకుంటాను. మూడో భాగం ఏం చేస్తాను తెలుసా? సమాజంలో ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి పంచి పెడతాను, దాన ధర్మం చేస్తాను. అల్లాహు అక్బర్, సుబ్హానల్లా. చూడండి, ఆ వ్యక్తి తన పంటలో ఒక భాగాన్ని పేదవారికి పంచుతున్నాడు. అల్లా వర్షాన్ని కురిపిస్తే వాళ్ళకి ఒకలాగా మనకు ఒకలాగా కురిపిస్తాడా? లేదు. అల్లాహ్ యొక్క శాసనం ఏమిటి? అందరి మీద వర్షం పడాలి. కానీ ఆ వ్యక్తి చేసినటువంటి దానం కారణంగా, దాన ధర్మాల కారణంగా అల్లాహ్ తన శాసనాన్ని మార్చి ఎవరైతే పేదవారికి సహాయం చేస్తున్నారో వారి కోసం మళ్ళీ ప్రత్యేకంగా అల్లాహ్ సహాయాన్ని పంపించాడు. సుబ్హానల్లాహ్. చూసారా, అల్లాహ్ యొక్క సహాయం ఎలా అందుతుందో చూడండి. మనం కూడా సమాజంలో వింటుంటాము, అన్సీజన్ నడుస్తుంటుంది, అందరికీ అన్సీజన్ నడుస్తుంటుంది. కానీ సమాజంలో ఒకళ్ళిద్దరికి మాత్రం బిజినెస్ బాగా ఉంటుంది. వాళ్ళని అడిగామనుకోండి, బిజినెస్ ఎలా ఉంది? మాషాల్లా బాగా ఉంది. అదేంటంటే అందరికీ అన్సీజన్ నడుస్తుంది, కానీ వీళ్ళిద్దరికి బాగా నడుస్తుంటుంది. ఒక్కసారి సమాజంలో పరిశీలన చేయండి సోదరులారా. ఎవరైతే పేదవారికి సహాయం చేస్తారో వారికి అల్లాహ్ అనుకోకుండా ఎటో ఒక పక్క నుంచి అల్లాహ్ యొక్క సహాయం అందుతూ ఉంటుంది. వారు ఊహించరు. అల్లాహ్. మనము సమాజంలో పేదవారిని చూసి మనకు కనికరం రావటం లేదు, విధవల్ని చూసి మన మనసులో జాలి కలగటం లేదు, లేకపోతే ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వారికి సహాయం చేయాలి అన్న ఆలోచన మనలో రావటం లేదు అంటే దైవ ప్రవక్త యొక్క అనుసరులము, శిష్యులము అని చెప్పుకోవడానికి మనం అర్హులమా? ఒక్కసారి ఆలోచన చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే తన జీవితంలో అతి ఎక్కువగా సదకా చేసేవారు. కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? శైతాన్ మిమ్మల్ని ఏం చేస్తాడంటే మిమ్మల్ని మభ్య పెడుతుంటాడు. మీరు ఉన్నదంతా వారికి ఇచ్చేస్తే మీరేం తింటారు? ఉన్నదంతా వీరికి ఇచ్చేస్తే మీ పని ఏమైపోతుంది? మీరు పేదవారైపోతారేమో. ఇప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నారు, తర్వాత పుచ్చుకునే స్థితిలో ఉంటారేమో అని శైతాన్ మిమ్మల్ని మభ్య పెడుతూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? అల్హాకుముత్ తకాసుర్. తకాసుర్ని చదివి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలి అన్న ధ్యాస మిమ్మల్ని అందరినీ ఏమరుపాటులో పడవేసింది. మనమందరము ఈ విధంగానే ఆలోచన చేస్తున్నాము. ఒక్కసారి
ఎవరికి వారు గుండెల మీద చేయి వేసుకొని పరిశీలన చేయండి. మనము ఏ విధంగా ఆలోచన చేస్తున్నాము, ఎవరితో మనల్ని మనం కంపేర్ చేస్తున్నాము. నేను వారికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి ఒక ఆలోచన, నేను ఆయన కంటే పెద్ద వ్యాపారవేత్త అవ్వాలి ఒక ఆలోచన, లేదా నేను ఆయన కంటే ఎక్కువగా ఆస్తిపాస్తుల్ని సంపాదించాలి అని మరొక ఆలోచన. అందరం ఇలాగా ఆలోచిస్తున్నాము. ఈ ప్రసంగాలు చెబుతూ ఉన్నాము, వింటూ ఉన్నాము. మనలో ప్రతి జుమా నమాజ్కి వెళ్ళాలన్నారు. మన జీవితంలో ఎన్ని జుమా ప్రసంగాలు జరిగాయి? ఆ ప్రసంగాల యొక్క ప్రభావము మన మీద పడుతూ ఉందా? ఆలోచన చేయండి. వింటూ ఉన్నాము, చెప్పేవాళ్ళు చెబుతూ ఉన్నారు, వినేవాళ్ళు వింటూ ఉన్నారు. ప్రయోజనం ఎక్కడా? మార్పు ఎక్కడా? మనలో ఎక్కడ మార్పు వస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో సులువైన పనులు రెండు ఉన్నాయి. ఏమిటో తెలుసా? ఒకటి మైకు పట్టుకొని చెప్పడం, చాలా సులువు. రెండో ఇంకా సులువైన విషయము ఇలా కూర్చొని వినడం. కష్టమైన పని ఏమిటి? చెప్పేవాళ్ళు చెప్పే విషయాన్ని అనుసరించడం కష్టం, వినేవాళ్ళు విన్న విషయాన్ని అనుసరించడం కష్టమైపోతుంది. అల్లాహ్. కాబట్టి ఏదైతే మనము నా ధనం, నా పొలం, నా స్థలం అనుకుంటున్నామో దాని గురించి దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? యకూలు ఇబ్నే ఆదం మాలి మాలి మాలి. ఇబ్నే ఆదం సంతానం ఏదైతే ఉన్నాడో మాల్ మాల్ నా ధనం అంటూ ఉంటాడు. కానీ ఫఅల్లక యా ఇబ్నే ఆదం మిన్ మాలి, కానీ అతను మర్చిపోతూ ఉంటాడు కేవలము 3 విషయాలు మాత్రమే తనవి. ఏమిటా 3 విషయాలు? దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, ఇల్లా మా అకల్తా అఫ్నైత్, మా అకల్తా ఫాఫ్నైత్ అంటే ఏమిటి? ఏదైతే మీరు తొడుక్కున్నారో అది మాత్రమే మీది. మొదటి విషయం అంటే మనం ఏదైతే బట్టలు వేసుకున్నామో అది మనదే. రెండో విషయము అవ్ లభిస్తా ఫాబ్లైత్, ఏదైతే మీరు తిన్నారో లభిస్తా, ఏదైతే తొడుక్కున్నారో అది మీది, ఏదైతే భుజించారో అది కూడా మీదే. అర్థమైందా? అంటే మనం తిని అరగగొట్టేసామో అది మనది. అవ్ లభిస్తా ఫాబ్లైత్, ఏదైతే తొడుక్కున్నామో అది మంది. అవ్ తసద్దక్తా ఫఅంజైత్, ఏదైతే మీరు దానం ఇచ్చారో అది కూడా మీదే. అల్లాహ్. ఈ 3 మనవి. మనము తిని అరగదీసినటువంటి ఆహారం మనది, మనము తొడిగి చించేసినటువంటి బట్టలు మనవి, మనం ఏదైతే సదకా ఇచ్చామో దాన ధర్మం ఇచ్చామో అది కూడా మనదే. మిగిలింది ఏదైతే ఉందో మన ఇళ్లలో ఉన్నటువంటి బంగారం కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి ధనం కానీ, మన పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కానీ పొలాలు కానీ ఏవి కూడా మనవి కావు. ఎందుకని? మనము చనిపోయిన తర్వాత అవన్నీ కూడా వాటాలు వేసేసుకొని మన పిల్లలు తీసేసుకుంటారు. మనతో ఏమీ రాదు. నాకు 100 ఎకరాల పొలం ఉందండి, నేను చనిపోయినప్పుడు 1 ఎకరమైనా నాతో పాటు ఉచిత సమాధిలోకి రాదు, పిల్లలు తీసేసుకుంటారు. నా దగ్గర 100 తులాల బంగారం ఉంది, అందులో 1 తులం బంగారమైనా నాతో పాటు పాతి పెడతారా? పాతి పెట్టారు సోదరులారా, అది కూడా వెళ్ళిపోతుంది. అల్లాహ్ అక్బర్. కాబట్టి ఏది కూడా మనది కాదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి తన ఇంటిలో ఒక మేకపోతును బలిచ్చారు. అంటే మేకపోతును కోశారు. కోసి దాదాపుగా మాంసం అంతా పంచేశారు, ఒక చెయ్యి మాత్రమే మిగిలింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే అమ్మ ఆయిషా సిద్దికా రజియల్లాహు తఆలా అన్హా తెలియజేస్తున్నారు, ప్రవక్త మేకంతా పనిచేశాము, ఒక చెయ్యి మాత్రమే మిగిలింది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా అలా చెప్పమాక, మేకంతా మిగిలిపోయే ఉంది, ఒక చెయ్యి తప్ప అంటున్నారు. అల్లాహ్. అంటే ఏమిటి? ఇచ్చినటువంటి సదకా ఏదైతే ఉందో అదంతా మిగిలే ఉంది పరలోకంలో. మనం ఏదైతే తినడానికి ఉంచుకున్నామో అదే అయిపోతుంది. అల్లాహ్. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆలోచన విధానము, చూసే విధానం ఏదైతే ఎలా ఉందో, మరి మనం ఎప్పుడైనా దాన ధర్మాలు ఇచ్చేటప్పుడు, మనం ఎవరికైనా పేదవారికి సహాయం చేసేటప్పుడు, మనం ఎవరికైనా సరే మన దగ్గర నుంచి ఏదైనా ఇచ్చేటప్పుడు ఇది నాకు, నేను ఏదైతే ఇస్తున్నానో ఇది నాకు రేపు పరలోకంలో పనికి వస్తుంది, అక్కడ సురక్షితంగా ఉంది, భద్రంగా ఉంది అనే ఆలోచనతో ఇస్తున్నామా? ఒక్కసారి పరిశీలన చేయండి. ఎందుకని? ఒకవేళ ఆ ఆలోచనతో మనం ఇస్తున్నాము అంటే అల్హమ్దులిల్లా మనము సరైన విధానంలో ఉన్నాము. అలా కాకుండా ఏదో తప్పదు కదండి, మా మస్జిద్ అందరూ ఇస్తున్నారు నేను ఇవ్వాలి,
కాబట్టి ఫార్మాలిటీగా జేబులో నుంచి ఒక 50 100 తీసిస్తున్నాం. ఒకవేళ ఈ ఆలోచనలో కనుక మనము ఉన్నాము అంటే సోదరులారా, అది చాలా కష్టమైన పని. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేసేవారు. మరీ ముఖ్యంగా ఒక చిన్న సంఘటన తెలియజేసి ముగిస్తాను, ఎందుకంటే కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది, ఇంకా ప్రసంగికులు కూడా ఉన్నారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మస్జిద్ నబవీలో కూర్చొని ఉన్నారు. మస్జిద్ నబవీలో ఏమైంది అంటే ఒక చిన్న సమస్య ఉత్పన్నమైంది. ఆ సమస్య ఏమిటి అంటే మదీనా నగరంలో జాగ్రత్తగా ఉండండి, మదీనా నగరంలో ఒక అనాథ బాలుడి స్థలం ఎప్పుడైతే హద్దులు వేయడం జరిగిందో అది ఒక మునాఫిక్ స్థలంలోకి వెళ్ళిపోయింది. ఆ అనాథ బాలుడి స్థలంలో ఒక చిన్న ఖర్జూరపు చెట్టు ఉంది. ఆ ఖర్జూరపు పళ్ళు తినడము, వాటిని అమ్ముకొని ఆ చిన్న బాలుడు తన జీవనం సాగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అది తన స్థలంలోకి వెళ్ళిపోయిందో ఆ అనాథ బాలుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి రావడం జరిగింది. ప్రవక్త ఎప్పుడైతే హద్దులు వేరు చేయడం జరిగిందో నేను దేని మీద అయితే ఆధారపడ్డానో ఒకే ఒక ఖర్జూరపు చెట్టు, అది కాస్త అటు వెళ్ళిపోయింది, చెప్పి ఇప్పించండి ప్రవక్త అన్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మునాఫిక్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చాలా బ్రతిమలాడారు, నీకు కావాలంటే అటుపక్క ఎక్కువ స్థలం తీసుకో, ఈ ఒక్క ఖర్జూరపు చెట్టును ఆ బాబుకి ఇచ్చేయి. ఎందుకని? తినడానికి ఆహారం ఏది లేదు, ఆధారమే అది. అంటే ఆ వ్యక్తి లేదు అన్నాడు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మస్జిద్ నబవీలోకి వెళ్ళారు. వెళ్ళగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన చేస్తున్నారు, ఎలాన్ చేస్తున్నారు, ఎవరైనా ఉన్నారా ఈ అనాథ బాలుడికి ఆ ఒక్క చెట్టు ఇప్పించేసి దానికి బదులుగా స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టుని పొందేవారు. వెంటనే ఒక సహాబీ లేచి నిలబడ్డారు. ఆ సహాబీ పేరు అబూ దర్దా అని ఒక రివాయత్లో, అబూ దహదా అని మరొక రివాయత్లో ఉంది. మొత్తానికి అబూ దర్దా సహాబీ నిలబడ్డారు. ప్రవక్త నేనున్నాను. ప్రవక్త నిజంగానే అల్లా ఒకవేళ ఈ బాబుకి చెట్టు ఇచ్చేస్తే స్వర్గంలో చెట్టిస్తాడా? తప్పకుండా ఇస్తాను, నాది హామీ అన్నారు ప్రవక్త. వెంటనే ఆ వ్యక్తి ఎవరు? అబూ దర్దా రజల్ అన్నవారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, మునాఫిక్ దగ్గరికి. పిలిచి నేనెవరో నీకు తెలుసా అని అడిగారు. అబూ దర్రా, నువ్వెవరో నాకెందుకు తెలీదు, నువ్వు మదీనా నగరంలో ధనికుల్లో ఒక ధనికుడవి, నీకు మదీనా నగరంలో 500 ఖర్జూరపు చెట్ల తోట ఉంది కదా అన్నారు. మరి నేను నీతో ఒక ఒప్పందం, ఒక డీల్ చేయాలనుకుంటున్నాను, మరి నువ్వు సమ్మతమేనా, ఏంటో అడుగు. వెంటనే అబూ దర్దా అన్నారు, ఈ ఒక్క చెట్టు నీ స్థలంలో ఏదైతే ఉందో ఈ ఒక్క చెట్టు నాకు ఇచ్చేస్తే దానికి బదులుగా 500 ఖర్జూరపు చెట్ల తోట ఇస్తాను అన్నారు. వెంటనే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అబూ దర్దా, నీకు మతిస్థిమితం బాగానే ఉందా, బుర్ర పనిచేస్తుందా? ఒక చెట్టుకి బదులుగా 500 ఖర్జూరపు చెట్ల తోట ఇస్తావా? వెంటనే అబూ దర్దా అన్నారు, నేను చెప్పినటువంటి ఒప్పందం నీకు సమ్మతమేనా కాదా ఒక్కసారి తెలియదు అంటే తీసేసుకొని వెంటనే ఇచ్చేశారు. అబూ దర్దా ఏం చేశారు? తిన్నగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఈ ఒక్క చెట్టు కాస్త ఇచ్చేశారు. అయిపోయింది. తిన్నగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పిలుస్తున్నారు, ఉమ్మే దర్దా బయటికి రా అంటున్నారు. బయటే నిలబడి, ఇంటి లోపలికి కూడా వెళ్ళలేదు. ఎందుకని? ఆయన ఇల్లు కూడా ఆ ఖర్జూరపు చెట్ల తోట మధ్యలో ఉంది. పిలిచి తెలియజేస్తున్నారు, ఉమ్మే దర్దా, నేను ఒక పని చేశాను అని. ఇంతకీ ఈ ఇద్దరు సహాబీ పేర్లు తెలియదు. దర్దా అనేది దహదా అనేది వాళ్ళ అమ్మాయి పేరు. ఉమ్మే దర్దా, అబూ దర్దా అంటే, ఉమ్మే దర్దా అంటే దర్దా వాళ్ళ తల్లి, అబూ దర్దా అంటే దర్దా వాళ్ళ తండ్రి అని అర్థం. పిలవడం జరిగింది. పిలిచి ఈ విషయమంతా చెప్పడం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రకటన జరుగుతుంది. ఇక్కడ మన పెనమలూరు మస్జిద్ ఏదైతే ఉందో, మస్జిద్ కౌసర్, దానికి ఇంకా చాలా కార్యక్రమం చేయాలండి. ఉదాహరణకి ఒక 3 లక్షలు లేదా 4 లక్షల అవసరం ఉంది. ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది, ఏమండి ఇలాగ అవసరం ఉంది, మీలో ఎవరైనా డబ్బులు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మీలో ఎవరో ఒకళ్ళు ఏం చేశారు? జేబులో నుంచి తమ నెల జీతం 10,000 ఉన్నవాళ్ళు 10,000, 20,000, ఒకవేళ 50,000 సంపాదించేవాళ్ళు 50,000, ఒక నెల జీతం తీసి ఇచ్చేశారు, వెళ్ళిపోయారు. ఊహించుకోండి, ఇచ్చేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి మీ భార్యకి కానీ
మీ తల్లికి కానీ లేకపోతే మీ అక్కకు కానీ చెల్లికి కానీ ఈ విషయం తెలియజేశారు. నేను ఈరోజు మన మస్జిద్ ఉంది కదా, మన మహల్లా మస్జిద్, మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు అని నేను నా జేబులో నుంచి ఉన్న 10,000 20,000 ఇచ్చేశాను అన్నారు. స్త్రీల యొక్క స్పందన ఎలా ఉంటుంది? నీకేమన్నా పనిచేస్తుందా బుర్రా? మస్జిద్కి అవసరం అంటే 500 1000 ఇవ్వాలి, అంతేకాని మొత్తం ఒక నెల సంపాదించిందంతా ఇచ్చేస్తావా అంటారా లేదా? పోనీ ఇచ్చే అలాంటి సహనం మనకు ఉందా? ఇచ్చే ఆలోచన మనకు లేదు. ఇస్తే దాని మీద సహనం చూపే ఆలోచన స్త్రీలకి కూడా లేదు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే అబూ దర్దా వెళ్ళి ఉమ్మే దర్దాకి ఈ విషయం తెలియజేశారో 500 ఖర్జూరపు చెట్ల తోట, తమ పూర్తి ఆస్తి, ఇంకా ఏమీ లేదు ఉంచుకోవడానికి, ఇచ్చేశాను అంటే ఉమ్మే దర్దా అంటున్నారు, అబూ దర్దా నీవు నీ జీవితంలో చేసిన అన్నిటికంటే మంచి పని ఇది తెలుసా? ఏంటి 500 చెట్లు ఇచ్చేసి స్వర్గాన్ని తీసేసుకున్నావు? వాళ్ళ నమ్మకం చూడండి, దయాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి హదీస్ మీద, ఆయన యొక్క మాటల మీద. ఈరోజు అంత నమ్మకం మనకుందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి హదీసులు రోజు వింటూనే ఉన్నాం. ఫోన్ ఓపెన్ చేస్తే ఎన్నో హదీసులు, ఎన్నో ఖురాన్ వాక్యాలు రోజు వస్తున్నాయి, వింటున్నాం. కానీ మన మీద ప్రభావం ఏమీ చూపడం లేదు. ఎప్పుడైతే ఉమ్మే దర్దా తెలియజేస్తారో నీవు నీ జీవితం నుంచి అన్నిటికంటే మంచివని, ముగ్గురు కూడా, అబూ దర్దా, ఉమ్మే దర్దా, వాళ్ళ కూతురు, ముగ్గురు కూడా కట్టుబట్టలతో అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళకి నమ్మకం ఉంది, రేపు పరలోకంలో మనకు తప్పకుండా అల్లా ఇస్తాడు అని. అంత నమ్మకంతో మనము దాన ధర్మాలు చేయగలమా? అల్లాహ్ దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల్లో, అస్లాఫ్లో చాలామంది దాన ధర్మాలు చేసేవారు. ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? మా గురువుగారు ఉన్నారు, ఇబ్నుల్ ఖయ్యిమ్ తెలియజేస్తున్నారు, మా గురువుగారు ఎవరైతే ఇబ్నే తైమియా ఉన్నారో ఆయన గురించి తెలియజేస్తున్నారు. మా గురువుగారు ప్రతి శుక్రవారం ఏం చేసేవాళ్ళో తెలుసా? కొద్దిగా తినడానికి ఆహార పదార్థాలు ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవి జేబులో పెట్టుకొని తీసుకువెళ్ళి ఎవరైతే రోడ్ల మీద కనబడుతుంటారో, జుమాకు వెళ్తూ ఉన్నారు, ఎవరైతే రోడ్ల మీద కనబడుతుంటారో వాళ్ళకి ఎవరూ చూడకుండా గోప్యంగా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎవరు? ఇబ్నే తైమియా ఇస్తారు అని ఆయన యొక్క శిష్యుడు ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలియజేస్తున్నారు. అల్లాహ్ మరి మన జీవితంలో మనం ఏమైనా ఇస్తున్నామా అల్లాహ్ను ప్రసన్నత చేయడం కొరకు? ఈ అంశం కూడా ఎలాంటి అంశం అంటే ఇంకా గంట సేపు ప్రసంగం చేయగలిగేటటువంటి అంశం, కానీ సమయం అయిపోయింది. కాబట్టి నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఏ విషయాలు అయితే, కొన్ని విషయాలు మనకున్నటువంటి సమయంలో కొన్ని విషయాలు ఏవైతే నేను మీకు తెలియజేశానో వాటన్నిటిపై అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మనము మన జీవితంలో ప్రతిరోజు మనం ఎలాగైతే మన ఆహారం, మన కడుపు నింపుకుంటున్నామో ఆహారంతో, అలాగే మనము ప్రతిరోజు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి సహాయం చేసేటటువంటి అవకాశాన్ని అల్లాహ్ మీకు నాకు ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మనం చేసేటటువంటి దాన ధర్మాలు చిన్నవి పెద్దవి అన్నీ కూడా అల్లాహ్ స్వీకరించి వాటి యొక్క ఉత్తమ ప్రతిఫలాన్ని అల్లాహ్ పరలోకంలో ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమం ఎవరైతే ఏర్పాటు చేశారో అల్లాహ్ వారందరికీ కూడా మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక. ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. తెలుగు భాషలో మన దాయి నజీర్ అహ్మద్ ఖాన్ గారు ఎంతో వివరంగా దాన ధర్మాల ప్రాముఖ్య అంశంపై